తిప్పగలుగుతామా? ఈ తల గుండ్రంగా తిప్పగలుగుతామా? లేదు. కానీ నాలుక తిట్టినప్పుడు ఎట్ట తిడతారు? మడత పెట్టి మరి అంటే రకరకాలుగా ఈ నాలుక మనం ఏం చేస్తాం? తిప్పగలుగుతాం. ఎందుకనంటే దానికి నరం అనేది లేదు. తెలుసా అండి? తెలుసా? ఈ నాలుకకి నరము లేదు. ఈ మనం చూస్తే మనకి నరాలు కాళ్ళలో చేతులలో అన్నింటిలో కనపడతా ఉంటాయి. కానీ ఈ నాలుకకి నరం లేదు. ఎందుకంటే ఎటు పడుతుంది తిరుగుతుంది. ఏం మాట్లాడుతుంది? అప్పుడే మనిషి మాట్లాడుతుంది, అప్పుడే చెడు మాట్లాడుతుంది, అప్పుడే పోగుతుంది, అప్పుడే తిరుగుతుంది. అంటే ఇక్కడ ఏమిటంటే ఈ అబద్ధమైన పెదవు నుంచి ఈ మోసకరమైన నాలుక ఎలాంటిదంట? మోసకరమైన నాలుకంట. దాని నుంచి నేనేం చేయ? నా ప్రాణాన్ని విడిపించు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, అయ్యా నేను నీకు మొరపెట్టినప్పుడు నువ్వు నాకు ఉత్తరం ఇచ్చావు. ఒకవేళ నేను మరచిపోయి నిన్ను నేనేమైనా దూషిస్తున్నానేమో, నిన్నేమైనా తిడుతున్నానేమో, లేకపోతే నాకు ఏం చేశావు అంటున్నానేమో, నన్ను విడిపించయ్యా ఈ పరిస్థితిలోంచి అని కీర్తనకారుడు చాలా చక్కగా స్పష్టంగా చెబుతున్నాడు. అలాగే తనకు చెప్పుకుంటాడు, మోసకరమైన నాలుక. తన నాలుకను తానే అంటున్నాడు. ఏమని? మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయి. ప్రశ్న గుర్తున్నట్ల అంటే ఇంత చేశాడు కదా, కింద ఏమన్నాడు? ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. నువ్వు అడిగిందల్లా దేవుడు ఇస్తూనే ఉన్నాడు. నీ శ్రమలోంచి, నీ ప్రయాణంలోంచి, నీకున్నటువంటి ఆ కష్టంలోంచి దేవుడు తీసుకొని వస్తున్నాడు, నువ్వు విడిపిస్తూనే ఉన్నాడు. ఆయన నువ్వేం చేస్తా ఉన్నావు? ఏదొకటి దేవుణ్ణి అంటూనే ఉన్నావు, దూషిస్తూనే ఉన్నావు. మోసకరమైన నాలుక ఆయన ఇంతకంటే నీకు ఎక్కువ ఇంకేం చేస్తాడు? నువ్వు అడిగిన దానికి ఇస్తున్నాడు. నీ ప్రాణాన్ని ఆయన రక్షించాడు. ఆయన ప్రాణం అడ్డుగా చాలా మంది ఏమంటారు? ఇది నుంచి నా ప్రాణానికి, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తారంటే నిజం చెప్పండి. చేయగలరు ఎవరన్నా? అంటారు. ఏమని? మాట అంతే. మాట అంటే ఏం పోయాలి? చాలా మాటలు టక వాగ్దానాలు చేసినట్టు, మన రాజకీయ నాయకులకు వాగ్దానాలు చేసినట్టు ఏం చేస్తామని టక చెప్పేస్తారు, మాట్లాడేస్తారు. నీ ప్రాణం నా ప్రాణం అంటూ ఏదన్నా చేయి, నీ వెనక నేనుంటా అంటారు. ఎందుకని? ముందే అయితే అక్కడికి వెళ్ళినా పారిపోవడం. నువ్వు చేయి, నువ్వు ముందు బా అంటారు. అట్లా. కానీ దేవుడు మన ప్రాణాలను రక్షించడానికి ఆయన బలిగా మారాడు. హల్లెలూయా. అంతకంటే అధికముగా నీకేమి చేయను అని ఇక్కడ కీర్తనకారుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. సంగేడు నిధులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడి గల బాణములను నీ మీద వేయు. ఎందుకని? అమ్మో దేవుడు నిప్పేస్తా అంటాడు. ఏంటి కదా? నిప్పు, ఇంకా బలాఢ్యుల వాడి గల బాణములు నీ మీద వేయు. తనకు తానే చెప్పు అంటే మనమే చెప్పుకుంటూ ఉంటాం. ఏమని అంటే, ఇదిగో దేవుడు ఇంత చేస్తే నీవేం చేస్తున్నావు? దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావా లేదా? ఇక్కడ మరి చాలా మంది మాట్లాడినప్పుడు ఎలా ఉంటాయి మాటలు? చాలా మరి పదునుగా ఉంటాయి. మరి నిప్పు, ఒక చిన్న నిప్పు, ఆ చిన్న అగ్ని మంట, చెచ్చు రవ్వ మరి అడవినంతా తగలబెట్టేసినట్టుగా మాటలు ఆ విధంగా ఉంటాయి. అందుకే ఇక్కడ అన్నాడు, ఇట్లాంటివి ఏం చేస్తాడు దేవుడు? నీ మీద వేస్తాడు. ఎందుకని? దేవుడు వేస్తాడు అని ఇక్కడ కీర్తనకారుడు తనకు తానే చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు శాంతి గలవాడే కాదండి, రోషము గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ కనుక ఆ రోషమే దేవుడికి లేకపోతే మనము ఆయన దగ్గరికి నిజంగా వస్తామా? కృపగలవాడే, శాంతినిచ్చేవాడే, సమాధానం ఇచ్చేవాడే, అన్ని మనకు అనుకూలంగా ఇచ్చేవాడే. చాలా మంది అనుకుంటారు మనం ఎన్ని తప్పులు చేసినా ఏం కాదు, ఎంత ఎవరిని తిట్టినా ఏం కాదు, ఏం చేసినా ఏం కాదు, ఎందుకంటే ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది కదా, ఏం చేసినా పర్లేదు అని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మధ్యలో చాలా మంది బోధకులు ఆ విధంగా ప్రబుద్ధులు తయారయ్యారు. నువ్వు ఏదైనా చేయి, దేవుడు క్షమిస్తాడు. మీ దేవుడు క్షమించేవాడు కదా, కృపగల దేవుడు కదా, ఏం కాదు, నువ్వు చేసుకుని తప్పులు చేసుకుంటావో దేవుడు క్షమిస్తూ ఉంటాడే. కృప అని క్షమించే దేవుడే కాదండి, శిక్షించే దేవుడు కూడా. హల్లెలూయా. శిక్ష కావాలా వద్దా? ఇద్దరు ముగ్గురు చెప్పారండి. శిక్ష కావాలా వద్దా? ఎందుకని? శిక్ష ఉంటే మనము
మనము సరి చేయబడతాం. మేము స్కూల్లో ఎన్ని దెబ్బలు తిన్నాము, ఎందుకని సరి చేయడము. ఒకవేళ స్కూల్కి వెళ్ళకపోతేనో, వాళ్ళు చెప్పినటువంటి హోంవర్క్లు రాయకపోతేనో, రకరకాల విషయాలు ఏం చేస్తూ ఉంటారు టీచర్స్, కొడతారు. ఎందుకని? కక్ష. వాళ్ళ ఇంట్లో పిల్లలు కొట్టలేక మన పిల్లలు కొడతారా? లేదు, మనము సరి చేయబడాలని. అలాగే దేవుడు కూడా కొన్నిసార్లు గద్దిస్తాడు, కొన్నిసార్లు శిక్షిస్తాడు, కొన్నిసార్లు సరైన త్రోవలో తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు మరి కృపగల దేవుడే కాదు, రోషము పౌరుషము కలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అన్నాడు, అయ్యో నేను మెషెకులో పరదేశినై ఉన్నాను, ఎడారి గుడారముల యొద్ద కాపురం ఉన్నాను. ఎందుకనంటే నాకు తెలియని ప్రాంతంలో. పరదేశి అంటే అందువల్ల చెప్తాం, మేము దేశం వెళ్ళాము వేరే అంటారు పరదేశం. ఎందుకని అంటే మన ప్రాంతం కాదు, మనం ఉండే స్థలం కాదు, అది మనది కాదు, పుట్టుక స్థలం కాదు. అంటే పరదేశి అంటే వేరే ప్రాంతం నుంచి, వేరే దేశం నుంచి వచ్చిన వారని అర్థం. మనం కూడా ఇక్కడ ఉంటున్నాం కానీ మనము పరదేశులమే. ఎక్కడికి? హల్లెలూయా. పరలోకానికి దేవుడు మనల్ని కొంతకాలం యాత్ర చేయమని, కొంతకాలం ఈ భూమి మీద ప్రయాణం చేయమని పంపించాడు. అది 70 సంవత్సరాలు కావచ్చు, 80 కావచ్చు, మరి మనం చేసే తప్పులను బట్టి 40, 50, 60 సంవత్సరాలు కావచ్చు. కాబట్టి కొన్ని సంవత్సరాలు మరి యాత్ర చేయండి, ప్రయాణం చేయండి భూమి మీద అని దేవుడు మనల్ని పంపించాడు. మనం ఇక్కడ పరదేశులమే. ఎందుకంటే మన స్థానం అక్కడుంది, మనం అక్కడ సంపాదించుకోవడానికి ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఈ భూలోకంలో కూడా సంపాదించుకోవాలి, ఎందుకంటే బ్రతకడానికి సంపాదించుకోవాలి, అంతేకాని అదే నా బ్రతుకున్నట్టుగా ఉండకూడదు. అవునా కాదు? అర్థమైందండి నా మాట? ఇక్కడ మనం ఈ భూమి మీద కూడా పరదేశులు. ఇక్కడ అన్నాడు, అయ్యో నేను వేరే ప్రాంతంలో ఎక్కడ ఉన్నాను? పరదేశిగా ఉన్నాను, వేరే గుడారం యొద్ద నేను కాపురం ఉంటున్నాను. ఎందుకని? అయ్యో ప్రభు నేను ఇంత చేశావు, అయినా కానీ నేను ఏదో నాకు తక్కువైనట్టుగా నేనేంటున్నా పరదేశిగా. ఇక్కడ కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. కలహప్రియుడు అంటే చెప్పాలి. కలహప్రియుడు అంటే ఏంటండి? స్నేహితుడేనా? చెలికాడనా? చెప్పాలి. కలహప్రియుడు అంటే గొడవలు పెట్టేవాళ్ళని. అర్థమైందా? కలహప్రియుడు అంటే మరి కొంతమంది మధ్యలో వారికి మామూలుగా గొడవలు పెడతా ఉంటారు. వాళ్ళ మంచిగా ఉన్నట్లే ఉంటారు, కానీ వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళకి ఆయి మొత్తం చెప్పి ప్రియుడుగా ఉంటారు. అర్థమైంది? అక్కడ కలహ ప్రియుడు. కలహం అంటే గొడవలు. ప్రియుడు అంటే మంచిది. మంచిగానే ఉంటూ, ప్రియంగానే ఉంటూ ఏం చేస్తారంట? మధ్యలో గొడవలు పెడుతూ ఉంటారు. అన్ని ఆ పరిస్థితి అంతా కూడా చెడగొట్టేస్తూ ఉంటారు. సంఘాలలో కూడా, మరి కుటుంబాలలో, సమాజంలో ఇలా మనం చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం, మనం అనుభవిస్తూనే ఉన్నాం కదా. అంటే కలహ ప్రియుని యొక్క నేను చిరకాలము నివసించిన వాడను. నేను అట్లాంటి ప్రదేశంలో, అట్లాంటి పరిస్థితుల్లో, అట్లాంటి మనుషుల మధ్యలో ఉంటున్నాను. ఎందుకంటే అయ్యో నీవు చేసినటువంటి మేలు నేను దేవుడు చేసినటువంటి మేలు మర్చిపోయాం అనుకోండి, మనం ఆ స్థానంలో ఉన్నట్టు. సరే ఆలోచన చేయాలి. ఒకవేళ దేవుడు చేసినవి మనం మర్చిపోయి ఇంకేం చేసావు నాకు అని అంటే మనం ఎక్కడున్నట్టండి? కలహప్రియుల మధ్యలో ఉన్నట్టే. ఎందుకని? దేవుడు ఏం చేశాడమ్మా? చెత్తగా నేను సంవత్సరాలు ఎదురుచాను, నీకేమన్నా చేశాడంటావా? చాలా విచిత్రంగా అడుగుతూ ఉంటారు. మేలు పొందుకుంటాం. నేను ఒకటి చెప్పాలంటే, దేవుడు ఏ మేలు చేయమైనా పర్వాలేదు, మనం బ్రతుకుంటే చాలు, చక్కగా ఆరోగ్యంగా ఉంటే చాలు. ఇంతకంటే ఏం కావాలండి మనకి? ఓ మహామహాభావులు ఎంతమంది కోట్లకి పడగలెత్తిన వారు ఉన్నారు, ఎంతో ఆస్తి గల వారు ఉన్నారు, కానీ చక్కగా తినడానికి, మరి కడుపు నిండా తినడానికి, కంటి నిండా నిద్రపోవడానికి అవకాశం లేదు వారికి. హాస్పిటల్ బెడ్ మీద ఎంతమంది ఉన్నారు? కొన్ని కోట్ల రూపాయలు ఉన్నవారు. ఆరోగ్యం లేదు. ఎంత ఉంటే ఆరోగ్యం లేకపోతే అనుభవించగలమా? ప్రాణం లేకపోతే అనుభవించగలమా? మనిషి లేకపోతే భూమి మీద వాటన్నిటి ఏం చేసుకుంటూ అనుభవించగలమా? లేదు. ఏమన్నారు?
వారు యుద్ధమునకు సిద్ధమవును. నేను సమాధానాన్ని కోరుకుంటున్నాను, సమాధానాన్ని కోరుకుంటున్నాను. కానీ వారు ఏ విధంగా ఉన్నారంటే నాకు వ్యతిరేకంగా ఉన్నారు. వారు నాపై విమర్శలు చేయవారిగా ఉన్నారు. వారు నన్ను దూషించే వారిగా ఉన్నారు, నన్ను తిరస్కరించే వారిగా ఉన్నారు. అయ్యా, నేను సమాధానాన్ని కోరుకుంటున్నాను అని. సమాధానం కోరుకోవాలి. అంతకంటే ముందుగా దేవుడు చేసినటువంటి మేలులను అవన్నిటినీ ఆలోచన చేస్తూ సమాధానం కోరుకుని దేవుని దగ్గర మనం ఎప్పుడైతే క్షమాపణ అడిగి మరి దేవుని దగ్గర సమాధానం కోరుకుంటామో అప్పుడు ఏంటంట, దేవుడు మనం చేయాల్సిన యుద్ధాన్ని ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మనము మౌనంగా ఉంటే ఆయన చేయాల్సిన యుద్ధం ఆయన చేస్తాడు. ఒకవేళ మనమే నువ్వెంతంట నేనంతనని మనమే యుద్ధం చేయాలని చూసామనుకోండి, దేవుడు ఏమంటాడు? దేవుడు మౌనంగా ఉంటాడు. మన ఇశ్రాయేలు ప్రజలు చూసాం కదా, మోషే గారు కొండ దగ్గరికి వెళ్ళి దేవుని ఆజ్ఞలు ఇవన్నీ తీసుకొద్దామని ఆయన చాలా ప్రయాసంతో ఉండి 40 రోజులు ఉపవాసంతో ఉండి అక్కడ దేవుని దగ్గర ఉంటే, కొండ మీద ఉంటే ఈ ప్రజలు ఏమంటున్నారు? ఎప్పుడో పోయింటాడు ఆయన, ముసలాయన అయిపోయాడుగా. ఏమంటున్నారండి? ఆయన ఎప్పుడో పోయింటాడు, మరణించుంటాడు, నీకు తెలియదయ్యా. వాళ్ళ తమ్ముడు వాళ్ళందరితో చెప్తున్నాడు, నీకు తెలియదు, ఎప్పుడో పోయింటాడు, లేకపోతే ఈ పాటకు వచ్చేవాడు కదా. కానీ రాలేదు కదా. మాకు ఏదో ఒకటి చేయి, మమ్మల్ని నడిపించి ముందుకి, ఏదో ఒక బొమ్మని చేయి, ఏదో ఒక దేవుని చూపి మాకు అని మరి ఒక బొమ్మని చేసుకున్నాడు. అక్కడ దేవుడు చేయాల్సినటువంటి యుద్ధాన్ని ప్రజలు చేయాలని మీకు విషయం తెలుసా అండి? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కనాను దేశం వెళ్ళడానికి ఎన్ని రోజులు పట్టింది చెప్పండి? వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు. అంటే ఎన్ని రోజులు ఉండొచ్చు? 40 × 365 కదా. కానీ నిజానికి ఆ ప్రయాణం ఎంత దూరం తెలుసా? ఎన్ని రోజులు తెలుసా? చెప్పాలి. 11 రోజులంతా ప్రయాణం. మనకు నిర్గమాకాండ చదివితే అర్థమవుతుంది. 11 రోజుల దిన ప్రయాణం అంత దూరమే. 11 రోజులు ఎక్కడ, 40 సంవత్సరాలు ఎక్కడ? దేవుడు ఏం చేశారంటే వీళ్ళకి మరి చూపించాలి, దేవుని యొక్క మహత్యము చూపించాలని చెప్పి ఈ యొక్క సనుగులు గొనుగులు చేసినటువంటి ఈ విధంగా ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో, ఈ మోసకరమైన నాలుగు ఉంది కదా, మాట్లాడే మాటలను బట్టి దేవుడు ఏం చేశారంటే, సరే వీరికి చూపిద్దాం, నా మహత్కార్యం చూపిద్దాం, నేను ఏం చేయగలను చూపిస్తాను. దేవుడు ఏం చేశారంట, చుట్టూ తిప్పి తీసుకొచ్చాడు. ఎలాగంటే ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోయవచ్చు 11 రోజులే. కానీ దేవుడు ఏం చేశాడు, చుట్టూ తిప్పి 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 ఎవరైతే మోసకరమైన నాలుగు ఉన్నాయి అందులో నాలిపోయారు. హల్లెలూయా. 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళు చేసినటువంటి మరి మాటలు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, ఆ పరిస్థితిని బట్టి. అందుకే ఎప్పుడు కూడా ఈ నాలుగు మనము దేవుని దూషించేదిగా ఉండకూడదు. ఈ పెదవులు అబద్ధం ఆడే పెదవులుగా ఉండకూడదు. ఎప్పుడు దేవుని స్తుతించేవారుగా, కృతజ్ఞత చెప్పేవారుగా మాత్రమే ఉండాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, మనకు మరి ఆహారం ఉన్నా లేకున్నా, మరి ఆ పరిస్థితులు బాగోలేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఏ స్థితిలోనైనా దేవుని కృతజ్ఞత చెల్లిస్తే మన యుద్ధము ఆయనే చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించును.